హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ మెటా ట్రేడర్. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఏ పాయింట్లో అయినా మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు వస్తే ఛానల్లో వీడియోస్ చూడండి. ఈరోజు మనం అమరావతిలో గెజిటెడ్ ఆఫీసర్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం స్టార్ట్ చేసిన అపార్ట్మెంట్స్ గురించి మాట్లాడుకుందాం. అమరావతిలో ప్రభుత్వ ఉద్యోగాల కోసం గృహ నిర్మాణం అయితే చాలా చేశారు. అంటే ఇప్పుడు టీచర్స్ అయినా, లాయర్స్ అయినా, డాక్టర్స్ అయినా వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం స్టార్ట్ చేశారు. 139 ఎకర్స్లో ఈ కట్టడాలు అయితే మొదలుపెట్టారు. అలాగే ఈ ప్రాజెక్ట్ నేలపాడులో లింగయ్యపాలెం, రాయపూడి, సాకుమూరు అనే గ్రామాల్లో విస్తరించి ఉంది. ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే 2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రారంభించింది. దీనికి ఏ సంస్థలు ముందుకొచ్చాయంటే ఎన్సిసి అంటే నాగార్జున కన్స్ట్రక్షన్ కంపెనీ. అధికారులు ఇళ్ల నిర్మాణం ఎవరెవరు అంటే ఎమ్మెల్యేస్, ఎమ్మెల్సీస్, ఐఏఎస్, ఐపీఎస్. ఇంకా వేరే కంపెనీ ఏంటంటే ఎల్ఎన్టీ, లాజర్ అండ్ టర్బో. నాన్ గెజిటెడ్ అధికారులు ఇల్లు నిర్మాణం కూడా స్టార్ట్ చేశారు ఇక్కడే. ఇంకో కంపెనీ ఏంటంటే షపూర్జీ, పలోంజీ ఆ పేరుతో గెజిటెడ్ అధికారుల కోసం ఇల్లు స్టార్ట్ చేశారు. ఇంకోటి ఏంటంటే దాంతోపాటు టైప్ 1 వచ్చేసి 1800 చదరపు అడుగులు, మొత్తం 384 యూనిట్లు. టైప్ 2 వచ్చేసి 1500 చదరపు అడుగులు, ఇల్లు మొత్తం 336 యూనిట్లు. నాన్ గెజిటెడ్ అధికారులకైతే 1200 చదరపు అడుగులు, మొత్తం వచ్చేసి 1900 యూనిట్లు. క్లాస్ 4 ఉద్యోగాలు అయితే 1900 చదరపు అడుగులు ఇల్లు, మొత్తం వచ్చేసి 720 యూనిట్లు. ఇలా యూనిట్ల లెక్కలో క్లాస్ 5 వరకు పెట్టారు. అలాగే ఈ ప్రాజెక్ట్ మొత్తం 2652 కోట్లు ఖర్చు పెట్టి స్టార్ట్ చేశారు. ఇంకేంటంటే టైప్ 1, టైప్ 2 గెజిటెడ్ అధికారుల ఇల్లు మాత్రం ఇప్పటి వరకు సుమారు 66% పూర్తయింది. అలాగే నాన్ గెజిటెడ్ అధికారుల ఇల్లు ఉన్నాయి కదా, వాళ్ళదైతే 62% పూర్తయింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగాలకు, ముఖ్యంగా గెజిటెడ్ అధికారులకు సౌకర్యవంతమైన హౌసెస్ అయితే అందించడం లక్ష్యంగా స్టార్ట్ చేశారు. ఇది అమరావతి రాజధాని అభివృద్ధిలో ఒక ముఖ్యమైన భాగంగా పరిగణించబడింది. అలాగే ఇక్కడ స్థలం వచ్చేసి సాధారణంగా 200 గజాలు, 300 గజాలు ప్లాట్లు ఉన్నాయి. ఈ సమయంలో ప్రకటించిన ధరలు చాలా తక్కువగా ఉండేవి. సిఆర్డిఏ అప్రూవల్ కావాలి. అక్రమ కట్టడాలకు అనుమతి ఇక్కడ లేదు. మామూలుగా అయితే నేలపాడు అమరావతి ప్రాజెక్టులో భాగం. ప్లాట్ వచ్చేసి 2025లో సుమారు 15,000తో 25,000 వరకు గజమైతే ఉంది. ఇంకా 1800 చదరపు అడుగుల నుంచి 2200 వరకు ఉంది. 2 BHKకి అయితే 1000 స్క్వేర్ ఫీట్ 18 లక్షల నుండి మొదలవుతుంది. 3 BHK అయితే 1500 స్క్వేర్ ఫీట్, అలాగే 27 lakhs దాకా అయితే ఉంది. సిఆర్డిఏ లేదా టీఎన్సిపి నుండి నిర్మాణ అనుమతి తీసుకోవాలి. పంచాయతీ ఎన్ఓసి అవసరం స్టార్ట్ చేయాలంటే. అలాగే డాక్యుమెంట్స్ గురించి మాట్లాడుకుంటే పట్టా, రిజిస్ట్రేషన్, డీడీ. టాపిక్లో వద్దాం. చూడండి ఫ్రెండ్స్, పనులు ఎలా జరుగుతున్నాయో. చాలా వరకు బిల్డింగ్లు అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. చూడండి, ఒక్కోటి వచ్చేసి 10 to 15 floors దాకా లేపేశారు. కొన్ని అటు పక్క అవుతున్నాయి. ఇప్పుడు మనం దాని పక్కన ఈ ప్లాట్స్ కొన్ని ఉన్నాయి, దాని గురించి చూస్తూ మాట్లాడుకుందాం. కొన్ని వాల్స్ కూడా కడుతున్నారు, అంటే హద్దుల టైప్లో. చూడండి, ఇటుపక్క ఈ వాల్ చూడండి ఎంత పెద్దగా ఉందో అసలు. వర్క్స్ కూడా కొన్ని. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.